హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 4th క్లాస్ పాపకు స్కూల్ యూనిఫామ్ బాడీస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా క్లాత్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లాత్ 4th క్లాస్ పాప అంటే పెద్ద పాప కాబట్టి మనం పన్నా అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటున్నాను. నాకు మెజర్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. 44 ఇంచెస్ పొడవు చెప్పారు. మెజర్మెంట్స్ ప్రకారం క్లాత్ చూసుకుంటే 2.5 మీటర్ ఉంది. క్లాత్ 2.5 మీటర్ ఉంది కాబట్టి 2 మీటర్స్ పన్నా సరిపోయినా 1/2 మీటర్ బాడీకి సరిపోతుంది. నేను 1/2 మీటర్ అయితే కట్ చేసుకుంటున్నాను. బాడీకి 1/2 మీటర్ బాడీ కట్ చేసుకుంటున్నాను. మనకు టెస్ట్ వచ్చి 8 ఇంచెస్ ఇచ్చారు. టెస్ట్ 8 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎయిట్ ఇంచెస్ టెస్ట్ ఇచ్చారు కాబట్టి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనకు క్లాత్. 10 ఇంచెస్ నేను కట్ చేసుకుంటున్నాను. ముందుగా బాడీకి అయితే కట్ చేసుకోవాలి. ఓపెన్స్ ఉన్నవి మనకు ఆపోజిట్లో పెట్టుకొని బాడీ మెజర్స్ అయితే మనం కట్ చేసుకోవాలి. నెక్ వచ్చి 2 ఇంచులు తీసుకున్నాను. భుజం దగ్గర 3.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ చంక డౌన్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను. స్ట్రైట్గా అలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రెస్ మెజర్మెంట్స్తో అయితే ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. డ్రెస్ మెజర్మెంట్స్తో నేను నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను. నెక్ డౌన్ 5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ చంక డౌన్ దగ్గర 1 ఇంచెస్ తీసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక చిన్న టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి. అలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు బాడీ పొడవు వచ్చి 13 ఇంచెస్ తీసుకుంటాను. ఒక 1/2 ఇంచెస్ కుట్ల లేకనే తీసుకున్నాను. 13.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. పీసులు అనేవి ఇలా పోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న టిక్ మార్క్ కాడ ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. నెక్ అయితే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా తీసుకున్నాను. మెజర్మెంట్స్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. అందుకని ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఒకేసారి నేను కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ వేరేలా ఉన్నప్పుడు మనం ఆల్తి పెట్టుకొని మెజర్మెంట్స్తో నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే లంగా పొడవు తీసుకుంటున్నాను. మనం బాడీలో 13 ఇంచెస్ పొడవు తీసుకున్నాం కాబట్టి మిగతా 30 ఇంచెస్ తర్వాత మిగతా పొడవు అనేది ఇప్పుడు తీసుకోవాలి. థర్టీన్ ఇంచెస్ బాడీ తీసుకున్నాం కాబట్టి
13 ఇంచెస్ దగ్గర నుంచి టిక్ మార్క్ చేసుకోవాలి. 44 ఇంచెస్ లాంగ్ ఇచ్చారు కాబట్టి మిగతా క్లాత్ నేను మర్చుకుంటాను. సో ఎంత మర్చుకోవాలనే దగ్గర కొంచెం టిక్ మార్క్ పెట్టుకోవాలి. నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. సో ముందుగా బాడీ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో ముందుగా నేను షోల్డర్ అయితే జాయిన్ చేస్తున్నాను. అలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత మనకు వెనకకు అంటే మనం వేసుకున్న ఆ విధంగా క్లాత్ని గుచ్చుకోకుండా అంటే ఆ విధంగా ఉండకుండా క్లాత్ అనేది ఇలా రఫ్ ఇంకో కుట్టు వేసుకోవాలి పైన. ఇంకోటి ఏంటంటే మనం వేసుకున్న కుట్టు ఫ్రంట్ రాకూడదండి. ఇప్పుడు అలా పైన వేసుకున్న కుట్టు ఫ్రంట్ వైపు రాకుండా చూసుకోవాలి. నేనంటే 2 పక్కల ఒకే నెక్ కట్ చేశాను కాబట్టి సో నాకైతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా కట్ చేసుకున్నప్పుడు వెనక సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఆ కుట్టు. సో ఇప్పుడు నేనైతే ఉక్స్ పట్టి కట్ చేస్తున్నాను. ఉక్స్ పట్టికి 2 సమానంగా క్లాత్ చూసుకొని హెచ్చులు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఉక్స్ పట్టీకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి. ఓకేనా, ఉక్స్ వైపు అంటే ఉక్స్ పట్టీకి లోపల వైపు క్లాత్ మర్చుకోవాలి. ఓకే, నేను చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే లోపలికి మార్చాలి. నెక్స్ట్ కాజా పట్టీని లోపల నుంచి పై వైపుకు కుట్టుకోవాలి. ఇలా చూడండి, ఒక వైపు ఏమో లోపల నుంచి కుట్టుకోవాలి, ఒకవైపు ఏమో బయట నుంచి కుట్టుకోవాలి. ఓకే, ఇది ఉక్స్ పట్టి కాబట్టి లోపల వైపుకు మర్చుకోవాలి. లోపల వైపుకు మర్చి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టీకి ఏంటంటే వాళ్ళు బటన్స్ పెట్టుకుంటామని చెప్పారు. సో బటన్స్ కాబట్టి నేను కొంచెం వెడల్పుగా పెడుతున్నాను. కాజా పట్టీకి అయితే ఇంత వెడల్పు రాకూడదు. సో బటన్ పెట్టుకుంటా అన్నారు కాబట్టి సో నేను కొంచెం వెడల్పుగా పెట్టాను క్లాత్ అనేది. ఇంకా నీట్గా లైన్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ అక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడున్న ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ పార్ట్ అనేది మనము చూసుకోవాలి. నెక్స్ట్ నెక్ పార్ట్కి 1.5 ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా ఒకవైపు అయితే కుట్టు వేసుకోవాలి. అది స్క్వేర్ నెక్ కాబట్టి 1.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. 1.5 ఇంచెస్ తీసుకొని ఒక కుట్టు అనేది వేసుకున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టేసుకోవాలి. స్క్వేర్ నెక్ దగ్గర మాత్రం క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి. స్క్వేర్ నెక్ దగ్గర క్లాత్ అలా మర్చుకోవాలి. సో నీట్గా కుట్టేసుకుంటున్నాను.
స్క్వేర్ నెక్ దగ్గర మూలల దగ్గర మాత్రము క్లాత్ కొంచెం చూసుకొని వేసుకోవాలి కుట్టు అనేది. నీట్గా మూలల దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని దాని లోపలికి మర్చుకోవాలి స్క్వేర్ నెక్ దగ్గర. సో మూలల దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే స్క్వేర్ నెక్ దగ్గర గోడ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు అలా నీట్గా గౌరుతో రఫ్ చేసినా మనకు అక్కడ కుట్టు అనేది నీట్గా వస్తుంది. సో కుట్టు పైన క్లాత్ పైన కుట్టు వేసుకోవాలి, కింద వైపు వేయకూడదు. ఆ క్లాత్ మీద వేసుకోవాలి కుట్టు అనేది. అలా కుట్టు వేయడం వల్ల నెక్ అనేది మనకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. అలా క్లాత్ అనేది ఆ మూలల దగ్గర మొత్తం క్లాత్ అంతా మర్చుకొని కుట్టు పైన ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ అనేది లోపల వైపుకు మర్చుకొని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఇక్కడ ఉక్స్ పట్టి క్లాత్ దగ్గర కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకున్నాను. రఫ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మూలల దగ్గర కొంచెం నీట్గా స్లోగా వేసుకోవాలి కుట్టు అనేది. చూడండి, మూలల దగ్గర వచ్చేసరికి కొంచెం స్లో చేసి మిషన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మూలల దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లో చేసి. ఇప్పుడు హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. సో హెమ్మింగ్ అవసరం లేదనుకుంటే లోపల వైపు నుంచి అనేది కుట్టు వేసుకోవాలి. లోపల వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకోవాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. సో స్కూల్ యూనిఫామ్ డైలీ యూజ్ చేస్తారు కాబట్టి హెమ్మింగ్ వేస్తే ఉండదు, త్వరగా పోతుంది. సో మిషన్ కుట్టేస్తేనే బాగుంటుంది. సో మిషన్ కుట్టుతో లోపల వైపు నుంచి వేసుకుంటే బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ దగ్గర క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. సో క్రాస్ పీస్ అయితే బాగుంటుంది. స్ట్రైట్ పీస్ అయితే అక్కడ గోడ వస్తుంది. సో క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక విధంగా అయినా క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. టూ హ్యాండ్స్కి సరిపడా క్రాస్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి.
మొత్తం అదే విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. క్లాత్ని ఎక్కడ లాగకుండా క్రాస్ పీస్ని మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది లోపలికి మడుచుకొని పైన కుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్లాత్ అయితే మడుచుకొని లోపలికి కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు, సో నేను స్టిచ్ చేస్తున్నాను. పై వైపు నుంచి కుట్టు వేసుకోకూడదు, లోపల వైపు నుంచి కుట్టు వేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో లోపల వైపు నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నా దగ్గర అయితే ఎక్కువ క్లాత్ ఏం లేదు, నేనైతే కట్ చేసుకోలేదు. కానీ ఎక్కువ క్లాత్ తీసుకుంటే మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఇంకో వైపు కూడా అలాగే సేమ్ జాయిన్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా పై వైపు క్లాత్ పీస్ని జాయిన్ చేసుకొని నీట్గా క్లాత్ అనేది లాగకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా క్లాత్ అనేది కొంచెం మర్చుకొని, అంటే క్లాత్ అనేది అక్కడ ఎక్కువ తక్కువగా మర్చుకోకూడదు. సేమ్ మొత్తం ఒకే విధంగా క్లాత్ అనేది మర్చుకోవాలి. కొంచెం లోపలికి కొంచెం బయటికి అలా మర్చుకోకూడదు. లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఫ్రంట్ ఒక రెండు కుట్లు అండ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మన క్లాత్ బట్టి మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా లంగా జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఒక కుట్టు అనేది వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచెస్, అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ బట్టి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంచెస్ అయితే నాకు ఇచ్చారు మెజర్మెంట్స్. నేను 32 ఇంచెస్ అయితే తీసుకున్నాను.
సో మనం బెల్ట్కి అయితే ఇప్పుడు కుట్టుకోవాలి. బెల్ట్ కుట్టుకోవాలి. బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అనేది తర్వాత మనము కుచ్చు పోసుకున్న తర్వాత జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఉన్న పొడవుకు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా మర్చుకోవాలి. ఎక్కడ క్రాస్ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అనేది కుట్టుకోవాలి. సో కుట్టుకున్న తర్వాత బెల్ట్ అనేది పోసుకోవాలి. కుచ్చును క్లాత్ బట్టి మనం వేసుకోవాలి. నాకు 2 మీటర్స్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను క్లాత్ అనేది కొంచెం లోపలికి ఎక్కువ పెడుతున్నాను. కొన్ని యూనిఫామ్స్కి అయితే క్లాత్ తక్కువ వస్తుంది. సో అప్పుడు కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా ఒకేలాగా ఉండే విధంగా, అంటే అన్నీ ఒకే విధంగా వచ్చేటట్టు పోసుకోవాలి కుచ్చు అనేది. ఇప్పుడు బాడీ హుక్స్ పట్టిని కాజా పట్టిని జాయిన్ చేసుకోవాలి. బాడీ హుక్స్ పట్టిని కాజా పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న లంగా పైవైపు అండ్ బాడీ పైవైపు, అంటే రెండు ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. లంగా పైవైపు అండ్ బాడీ పార్ట్ ఒకే వైపు పైవైపు, అంటే రెండు ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. రెండు ఒకే వైపు ఉండేలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్ట్ మనం కుట్టు వేసుకున్నాం కదా, అక్కడ జాయిన్ చేయాలి. సేమ్ అదే విధంగా మనం 4 కుట్లు అయితే వేసుకున్నాం కాబట్టి 4 కుట్ల దగ్గర ఒక బెల్ట్ అయితే పెట్టాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క బెల్ట్ అయితే పెట్టుకోవాలి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఇక్కడికి కుట్టు కొంచెం పై వైపుగా, అంటే క్లాత్ చూసుకొని కొంచెం పైకి వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి జాయింట్ అనేది తర్వాత జాయింట్ చేసుకోవాలి. సో ఇంకో కుట్టు అనేది చేసుకోవాలి. క్లాత్ కింద వైపు, అంటే ఎక్కడా కానీ ముడతలు రాకుండా కింద క్లాత్ పడకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని నీట్గా అదే కుట్టు మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి సో ఇలా క్లాత్ అనేది పై వైపు బాడీ వైపుకి మర్చుకొని క్లాత్ వేసుకోవాలి. మనం పెట్టిన బెల్ట్కి ఇలా ఈ విధంగా కిందికి ఒక 1/2 ఇంచెస్ కుట్టు అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టడం వల్ల బెల్ట్ అనేది మనకు నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. పై వైపు అనేది నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి కుట్టు. సేమ్ అదే విధంగా మనం బెల్ట్ పెట్టుకున్న దగ్గర ప్రతి చోట అదే విధంగా 1 ఇంచెస్ అయితే కిందికి కుట్టు వేసుకోవాలి. తర్వాత ఫైనల్ చూడండి ఎంత లుక్ ఉంటుందో. ఈ విధంగా పై కుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది యూనిఫామ్కి.
క్లాత్ ఆ చివరికి వచ్చేసరికి మనం కుట్టు అలా వేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ అనేది పై వైపు మర్చుకోవాలి. సో ఇలా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. మొత్తం 4 బెల్ట్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫోర్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకున్నాను. 4 బెల్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవడంలో నీట్గా అనేది ఉంటుంది, మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాడీ ఫ్రాక్ అనేది. వీడియోగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.